మీకు సగం మాకు సగం. ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్ల దందా, ఫేక్ హాజరుతో కూలీ డబ్బుల దోపిడీ ఇదేంటని ప్రశ్నించిన కూలీలతో బేరసారాలు అంటూ ఒక వార్త చూస్తున్నామండి. సో ఇక నేను చూస్తున్న వైరల్ అవుతా ఉంది ఈ వీడియో మీకు చూపిస్తా. ప్రజలారా, శ్రీనివాస్ అనే ఉపాధి కార్మికుడు, ఉపాధి కూలీ. చూడండి ఇక. సో ఇక్కడ ఆయన కొండగట్ట అంజన దగ్గరికి పోయిండట. ఇక సో చెప్తా మీకు. ఇక్కడ విషయం ఏంటంటే, కొండగట్ట అంజన దగ్గరికి పోయిండు ఈయన. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి కొండగట్ట అంజన దగ్గర పోయి గుండు చేయించుకుండు. సో ఇక్కడ ఏంది, కరువు పనికి వచ్చాడు. కరువు పనికి వచ్చి సో ఫోటో తీసుకుంటే ఏమవుతుంది, యాప్లో ఫోటో తీసుకుంటే ఏమైంది, అది ఫోటో తీసుకుంటలేదు. తీసుకోకపోయేసరికి గుండుతో ఉండి గుర్తిస్తలేదు. సో మనోడు ఏం చేసి టెక్నాలజీ నేర్పిండు. ఇక టెక్నాలజీ నేర్పిండు. ఏం చేసిండు, పక్క ఉన్న మహిళ చుట్టూ తీసుకుని ఆ గుండె మీద పెట్టుకుండు. ఇక సో ఆ గుండె మీద పెట్టుకుండు. అప్పుడు ఏమైంది, ఆ యాప్ యాక్సెప్ట్ చేసింది. సో నిజంగా చెప్పాలంటే శ్రీనివాస్కు అందరూ కూడా యాక్సెప్ట్ చెప్తా ఉన్నారు. టెక్నాలజీ నేర్పినారో భయ్, ఏం చెప్తున్నారో భయ్ అని చెప్తా ఉన్నారు. ఇక సో మొత్తం మీద అంటే యాప్ కష్టాలు. ఇక ఈ యాప్ ఏంది, కథ ఏంది, వాస్తవానికి ఈ యాప్లు ఈ గీపులు అన్నీ తీసేయాలి. వాస్తవానికి ఎవరైతే ఉపాధి హామీ పథకానికి వస్తే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ రాసుకుంటే సరిపోతుంది. సో ఈ యాప్లు పెట్టే ఇబ్బందులు ఇట్లా ఉన్నాయి. ఇక కానీ ఏదైనా ఒక ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ఈ శ్రీనివాస్కు ఇలాంటి ఆలోచన రావడం అనేది గొప్ప విషయం. అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంటే షాక్ అయిపోతుంది. ఇక ఇక్కడ చూడండి, ఫీల్డ్ అసిస్టెంటే షాక్ అయిపోతా ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే చూడండి, తీసుకుంది. ఇక అమ్మ నాయన వచ్చిందిరా అంటుండి. ఇక నిజంగా అంటే ఎవరి టాలెంట్ ఎప్పుడు ఏ విధంగా ఉండే